హాయ్ స్వీటీ, ఏం చేస్తున్నావు? రాధిక. స్వీటీ ఏంటి దీపక్? రాధిక అని పిలు. అయినా ఈ టైంలో నాకు మెసేజ్ చేసావేంటి? అర్ధరాత్రి 12:30 నీకు మెసేజ్ చేయడానికి ఏ టైం అయితే ఏంటి నాటి? దీపక్, మాట్లాడేలా అయితే కొంచెం పద్ధతిగా మాట్లాడు, లేదంటే నీ నెంబర్ బ్లాక్ చేసేస్తాను. నీ చూపులతో నన్నెప్పుడూ బ్లాక్ చేసేసావు డార్లింగ్. అయ్యో మందారం. మావయ్య, మావయ్య ఇది అంతా అబద్ధం మావయ్య. అసలు నేను ఈ రాధికకి ఏ మెసేజ్ చేయలేదు మావయ్య. ఈ రాధిక ఏదో ప్లాన్ చేస్తుంది మావయ్య, నన్ను నమ్మండి మావయ్య. రాజు, ఇంకా ఉన్నాయి చూడు రాజు. అలాగే, ఇటువంటి అమ్మాయి గారు. చూడు 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 దీపక్, ఏ తోడు లేని ఒంటరి దాన్ని నేను. నాకు నా బాబాయ్ ప్రపంచం, నీకు భార్య కొడుకు ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి నన్ను వదిలేయి. పాపం, మనం కలవడానికి నా భార్య కారణమైతే దాన్ని చంపేస్తాను. ఉవ్వా! ఇక నీ బాబు అంటావా? వాడు తండ్రి లేకుండా ఎలా బతుకుతాడు? కాబట్టి వాడికి తండ్రిని అవడానికైనా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అయ్యో అయ్యో మందరం వద్దు. నా జీవితం అన్యాయం అయిపోయింది. దేవుడా, పెద్దయ్యా. ఇలా ఫోన్లో అయితే నా మనసు నీకు అర్థం కాదు. మనం కలిసి ఇప్పుడేం చేయాలో మీ అమ్మనే చెప్పమని చెప్పు. నానా, అత్తయ్య ఆల్రెడీ చెప్పారు కదా నాన్న. ఈ అమ్మాయి చెప్తున్నట్టు ఆ తప్పు దీపకే చేసుంటే నువ్వు కాదు నేనే వీడి తోలు తీస్తాను, చెప్పుతో కొడతాను. వారం రోజులు తిండి నీళ్లు ఇవ్వకుండా కొవ్వు కరిగేలా చేస్తాను. ఇప్పుడు నీ కొడుకే తప్పు చేశాడని రుజువైంది. ఆ చెప్పుతో నువ్వు కొడతావా, నన్ను కొట్టమంటావా? తోలు నువ్వు తెస్తావా, నన్ను తీయమంటావా? నాన్న, ఏ తల్లికైనా తన బిడ్డని చెప్పుతో కొట్టే అవకాశం వస్తే ఎలా కొడుతుంది నాన్న? మీరే కొట్టండి నాన్న. వద్దు వద్దు తమ్ముడు, నేనే కొడతాను, నేనే కొడతాను, నేనే కొడతాను. సారీరా దీపక్, నిన్ను ఎవరో చెక్కుతో కొట్టే కంటే తల్లిగా నేను కొట్టడమే సేఫ్ అనిపించింది. నానా, అత్తయ్య చెప్పుతో కొట్టారు కాబట్టి తోలు తీయడానికి అత్తయ్య దగ్గర బెల్ట్ ఉండదు కాబట్టి ఆ పని మీరు చెయ్యండి నాన్నా.
రాజు ఆ, మ్మ్. తీసుకోండి పెద్దయ్య. నిజంగా నాకేం తెలియదు మమ్మీ. అయినా నైట్ అంతా చేతులు కాలి అని బాధపడుతుంటే తనకి మెసేజ్ ఎలా చేస్తాను మమ్మీ? మరి నీ ఫోన్లో మెసేజ్లు అబద్ధం కాదు కదరా దీపక్. అయ్యో అయ్యో, కనీసం కనికరం కూడా లేకుండా ఎలా కొట్టాడో చూడు. నువ్విచ్చిన ఐడియానే మావి ఫాలో అయ్యాడు. లేదంటే 2 చంపదెబ్బలు కొట్టి వదిలేసి ఉండేవాడు మమ్మీ. నాకేం తెలుసు దీపక్, నువ్వే చేసుంటావని. అయినా నిన్నడిగి కన్ఫర్మ్ చేసుకున్నాకే కదా నేను ఈ ఐడియా ఇచ్చింది. అత్తయ్య ఆల్రెడీ చెప్పారు కదా నాన్న. అత్తయ్య చెప్పుతో కొట్టారు కాబట్టి తోలు తీయడానికి అత్తయ్య దగ్గర బెల్ట్ ఉండదు కాబట్టి ఆ పని మీరు చేయండి నాన్న. ఆ రాజుగాడు రూపలైతే అన్ని ఆర్డర్లు గుర్తు చేసి మరీ కొట్టించారు. వాళ్ళని మాత్రం వదిలిపెట్టకూడదు మమ్మీ.